ముందుకేసుకో, అది ముందుకేసుకో, నీ సైడ్ ఇటు సైడ్ అయ్యాది, ఇటు నీకు హ్యాండ్ కన్వీనియంట్గా అది ముందుకేసుకో. ఇంకా 4 పార్ట్స్ కరెక్ట్ చేసుకో. కరెక్ట్ చేసుకొని ఒక పిన్ను పెట్టు, కదలకుండా ఉంటుంది. నీట్గా ముందుకేసుకో. ఇది ప్రిన్సెస్ కటింగ్. ప్రిన్సెస్ కటింగ్కి ఇప్పుడు బ్యాక్ పార్ట్ ముందుకి ఖర్చుకి కొంచెం వదిలిపెట్టు, కొంచెం. ఓకే, ఇక్కడ ఎంత ఉంది చూడు, నువ్వు వేసుకున్న పొజిషన్ ఇక్కడ ఎంత ఉంది, ఎంత ఉండాలి మనకు, ఇక్కడ నుండి ఇక్కడ వరకు 2 ఇంచులు ఉండే. అవునా? అయితే ఇప్పుడు ఖర్చు వదిలి పెడుతున్నావు కదా, చూడు ఎంత ఉంది, 2.5 ఉంది కదా, అలాగే ఉంచు. ఇప్పుడు మొత్తం నీట్గా మొత్తం ఓవరాల్గా మార్కింగ్ వేసుకో, అది ఎట్లుందో అట్లా. ఇక్కడ ఖర్చుకి ఒక 1 ఇంచ్ ఉంచుకోవాలి, ఇక్కడ ఖర్చుకి ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా ఉంచుకోవాలి, 1 ఇంచు. ఫ్రంట్ నెక్ కూడా ఇట్లా డౌన్ తీసుకో, అంతే సరిపోతుంది. వద్దు వద్దు గీత కొట్టకు, నీకు ఎంత వరకు ఉందని తెలియాలంటే గీత కొట్టొద్దు మనం. తీసేసాయి. ఇప్పుడు ఫ్రంట్ నెక్ ఎంత ఉందో వేసుకో. పైన ఖర్చుకి మార్కింగ్ వేసుకో, నెక్ దగ్గర భుజం పైన. ఖర్చుకి తీసేసి కరెక్ట్ కుట్టు, కరెక్ట్ లైన్కి చూసుకో. అక్కడ 1/2 ఇంచ్ ఖర్చు స్కేల్తో కొట్టుకో, 1/2 ఇంచు అట్లా, 1/2 ఇంచ్ కాకుండా 1/2 ఇంచు, ఇంకా కొంచెం తక్కువ. మార్జింగ్ ఎంత అవసరమో అంత, కొంచెం పైకి. ఇప్పుడు ఆ గీత వరకు, ఈ గీత నుంచి కరెక్ట్గా పట్టుకొని ఆ గీత వరకు ఫోల్డ్ చేయి. ఇక్కడ కరెక్ట్గా ఈ లైన్ చూసుకున్న తర్వాత ఇట్లా ఇట్లా సెట్ చేసుకోవాలి, ఎక్కడ కూడా ఫోల్డింగ్స్ రాకుండా ఇట్లా సెట్ చేసుకొని రౌండ్ నెక్ వేసేసాయి. అదంతా గీసే ఉంది, అంతే అట్లా వేసుకోవాలి. ఓకేనా? ఇప్పుడు ప్రిన్సెస్ కట్కి ఇంకా దీంతో పని లేదు, ఇది తీసేసాయి. ఇప్పుడు మనం ప్రిన్సెస్ కట్ సేమ్ షేప్, కప్ షేప్ రావాలంటే ఏం చేయాలంటే, డాట్ మార్కింగ్ ఫస్ట్ మనకి ఇంపార్టెంట్. సెంటర్ డాట్ పాయింట్ ఎంత పెట్టాలంటే 31 ఇంచెస్ వాళ్ళకి 9.5 పెట్టుకోవచ్చు. 9.5 ఖర్చుకి తీసేసి 9.5 దగ్గర మార్కింగ్. ఓకే, అయితే చెస్ట్ కొంచెం తక్కువగా ఉంది అనుకున్న వాళ్ళకి 9 ఇంచెస్ పెట్టుకోవచ్చు, 9.5 పెట్టుకోవచ్చు. కాకపోతే 9.5 అయితే కరెక్ట్గా వస్తుంది. ఓకేనా? ఇప్పుడు అక్కడ నుండి ఆ గీత నుండి 3.5 నీ మొత్తం నీ చెయ్యే సాట్ వస్తుంది. 3.5 దగ్గర ఇక్కడ 9.5 ఎక్కడ పాయింట్ వచ్చింది, 3.5 ఎక్కడ వచ్చింది, కరెక్ట్ ఆ పాయింట్లో ఇంటూ షేప్ పెట్టేసుకో. కరెక్ట్ వచ్చిందా? 9.5, 3.5, 9.5 ఎక్కడుంది పాయింట్? ఆ రెండు కలిసే పాయింట్ ఏడా? 9.5, 3.5 పాయింట్ ఎక్కడ కలిసే పాయింట్ ఏది? అది 2 9.5, 3.5 కలిసే పాయింట్ అది. అవునా? ఇప్పుడు ఇక్కడ నుండి ఇక్కడికి ఎంత తీసుకున్నావు? 3.5 తీసుకున్నావు. అక్కడ 3 ఇంచెస్ తీసుకో కిందికి. అక్కడ కాదు, ఈ విడ్త్ తీసుకున్నావు కదా నువ్వు,
ఈ విడుతు 3.5 తీసుకున్నావు కదా, అదే డౌన్ కి అట్లనే వెళ్ళు. ఇట్లా కొలుస్తున్నావు కదా, అదే కిందికి అట్లనే కొలు. 3 ఇంచెస్ దగ్గర మార్కేసుకో. నీ చెయ్యి సాట్ వస్తుంది. 3 ఇంచుల దగ్గర మార్కేసుకో కిందికి, టోటల్ డౌన్. అర్థమైందా? అక్కడి నుంచి పైకి 1 ఇంచ్ పైకి తీయి ఇట్లా. అట్లా ఒక 1 ఇంచ్ పైకి అక్కడ. ఓకే, రైట్, అయిపోయిందా? ఈ 3 మార్కింగ్లు గుర్తుపెట్టుకో. ఇక్కడ నుండి ఇక్కడికి 1 ఇంచ్ పైకి, అవునా? అయితే ఇక్కడ నుండి ఇక్కడికి 9 ఇంచెస్ తీసుకున్నావు, 9.5 తీసుకున్నావు. అది ఏ సైజ్ కి? 31 సైజ్ కి. అదే 32, 34 వాటికి కూడా సైజులు వేరే ఉంటాయి. అన్ని సైజులకి ఇట్లనే ఉండదు. చెస్ట్ ని పెరుగుతున్న కొద్దీ సైజులు కూడా మారుతుంటాయి. అర్థమైందా? ఇదే చెప్పిండ్రు కదా, ఇదే వేసుకోవాలి, ఇంతే ఉంటదేమో ప్రతి కటింగ్ కి అని మాత్రం అనుకోవద్దు. 36 సైజుకి వేరే ఉంటది, 34 సైజుకి వేరే ఉంటది, 32 సైజ్కి వేరే ఉంటది, 38 సైజ్కి వేరే ఉంటది, 40 సైజ్కి వేరే ఉంటది. అర్థమైందా? సైజులను బట్టి, చెస్టులను బట్టి మనకు అక్కడ మారుతుంటది. ఇప్పుడు అక్కడి నుంచి స్కేల్ తీసుకో. అక్కడి నుంచి ఈ పాయింట్ మూల వరకు, మూల ఎక్కడుంది? మూల ఇక్కడ, ఈ మూల. ఆ పాయింట్ దగ్గర నుంచి ఈ పాయింట్ దగ్గర వరకు అట్లా. అక్కడ ఏంటంటే అది మనకు ఉక్సుల పట్టి, లూపుల పట్టి పొడవు ఎక్కువ కాకుండా అలా తీసుకొని మనకు పొట్టపైకి రాకుండా ఉంటది అనమాట. అది అర్థమైందా? అది ఈ రెండింటికి పాయింట్ ఉంది కదా, ఇక్కడ ఈ పాయింట్ దగ్గర డాట్ మార్కింగ్ పెట్టుకో. మనకు ఉక్సుల పట్టి దగ్గర డాట్ ఎట్లా వస్తుంది? అంతే. ఓకే, ఇప్పుడు ఆ స్కేల్ తీసుకో, ఆమ్ స్కేల్ తీసుకో. అక్కడ నుండి ఇక్కడ నుండి గీత కొట్టు పైకి. నార్మల్ గా ఆ స్కేల్ తీసుకోబెట్టు, ఆ స్కేల్ తీసుకో. ఇక్కడ నుండి మార్కింగ్ వరకు ఆ గీత కొట్టు. అట్లా కొడతారా? మార్కింగ్ ఏడేసుకున్నావు? ఆ హైట్ అక్కడ నుండి ఆ మూల నుంచి ఇక్కడ వరకు అట్లా, అక్కడ. ఓకే, ఇది షేప్ అన్నమాట. ఓకే, ఇక్కడ నుంచి ఇప్పుడు పైన షేప్ రావడానికి, పైన రౌండ్ వస్తుందంటే ఈ స్కేల్ తీసుకో. స్కేల్ ఎట్లా ఇస్తావు? ఎట్లా పెట్టాలంటే ఇట్లా పెట్టుకోవాలి. ఇట్లా అని ఇట్లా వస్తుంది అనమాట. అర్థమైందా? ఈ చంక దాటు ఏడు ఉంటది మనకు, ఈ ప్లేస్ లో ఉంటది. చంక దాటు వరకు ఇట్లా రౌండ్ వేసుకోవాలి. ఇప్పుడు ప్రిన్సెస్ కట్ కి ఇది ఈ పార్ట్, 2 పార్ట్లు ఉంటాయి కదా, ఇదొక పార్ట్ ఇదొక పార్ట్. ఈ పార్ట్ కి ఇలా వేసుకోవాలన్నమాట. ఇది ఫ్రంట్ పార్ట్ కి మనకు రెడీ అయిపోయింది. ఓకేనా? ఇప్పుడు ఈ చెస్ట్ ది డాట్ పాయింట్ ఇది, అవునా? సెంటర్ డాట్ పాయింట్. ఈ డాట్ ఎంత పెట్టుకుంటాం మనం? 3.5 పెట్టుకుంటావు అన్నిటికి. చిన్న సైజులో వాటికి ఎంత పెట్టుకుంటావు? 3 ఇంచెస్ ఖర్చుతో సహా 3 ఇంచెస్ పెట్టుకుంటావు. అది చెస్ట్ ఎక్కువ ఉన్నప్పుడు 3 ఇంచెస్, ఒకవేళ చెస్ట్ నార్మల్ గా ఉన్నప్పుడు 2.5 తీసుకుంటాం. డాట్ పాయింట్ నుంచి ఎంత డాట్ ఉంటది? 2.5. చిన్న సైజు కాబట్టి 3 ఇంచెస్ కాకుండా 2.5 దగ్గర మార్కేసుకో. ఎస్, అక్కడ. ఓకే, డాట్ విడితే ఎంత పెట్టుకుంటావు నువ్వు? మెయిన్ డాట్ కి కూడా అంతే పెట్టుకుంటావా? చెస్ట్ డాట్ కి కూడా 2.5 పెట్టుకోవాలి. ఓకేనా? 2.5 తీసుకో. చెస్ట్ ని బట్టి డాట్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఆమెకు చెస్ట్ ఎక్కువ ఉందా తక్కువ ఉందా? మీడియంగా ఉంటది. ఇది డాట్, అవునా? ఇక్కడ డాట్ ఎంత ఉంటుందో ఇంత పెట్టుకోవాలి. 2 ఇంచెస్ దగ్గర డాట్ మార్కింగ్ ఇట్లా గీసుకో. ఇక్కడ నుంచి స్ట్రైట్ గా గీసేసుకో. ఇప్పుడు అక్కడ వరకు అయిపోయింది. ఇప్పుడు నువ్వు డాట్ మార్కింగ్ ఎంత ఉంది, ఇది స్ట్రైట్ గా గీసేసుకో. ఇట్లా స్ట్రైట్ గా టోటల్ గా గీసుకో, నీకు అర్థమయ్యేటట్టు చెప్తా నేను. ఇది ఏంటంటే మనకు క్రాస్ బెల్ట్ పార్ట్. ఈ నుంచి ఇడికేమో మెయిన్ డాట్ పార్ట్. ఇది ఈ డాట్, ఇది ఈ డాట్. ఇప్పుడు ఈ డాట్ పార్ట్ ఏంటి? సెంటర్ డాట్ పార్ట్. సెంటర్ డాట్ పాయింట్ కరెక్ట్ ఉంటేనే షేప్ అనేది వస్తుంది, అవునా? సెంటర్ డాట్ ఎట్లుంటది? ఇది ఇట్ సైడ్ వెళ్ళింది, ఇది ఇట్ సైడ్ వెళ్తుంది. ఈ రెండు కలిపితే మనకు షేప్ వస్తుంది, అవునా? ఈ షేప్ రావాలంటే ఇలా వేసుకొని ఇక్కడ నుండి ఇలా తిప్పి కొంచెం దీనికి ఇలా తిప్పేసుకోవాలి. అలా. ఓకే, ఇక్కడ మరీ ఎక్కువగా రాకుండా ఇలా రావాలంటే, ఎక్కువగా వస్తే కుట్టేటప్పుడు కొంచెం ప్రాబ్లం అవుతుంది అనమాట. సో ఇలా తీసుకోవాలి. ఇలా తీసుకుంటే షేప్ అనేది పర్ఫెక్ట్ గా వస్తుంది. నీకు ఇప్పుడు అర్థమైందా? ఇక్కడ నుంచి ఇక్కడికి క్రాస్ బెల్ట్ ఎంత ఉంటది? అట్లా ఇది స్ట్రైట్ గా వచ్చేస్తుంది. ఇక్కడ నుంచి ఇక్కడికి క్రాస్ ఉంటది, సో షేప్ వచ్చేస్తుంది, అవునా? ఇక్కడ సెంటర్ పాయింట్ వచ్చేస్తుంది. అర్థమైందా? నీకు ఏమైనా డౌట్ ఉందా? చెప్పు, ఏదైనా డౌట్ ఉంటే. ఇప్పుడు కట్ చేసేది ఇక్కడ వరకేనా? అంతే. ఇక్కడ అక్కడ నుండి నీకేం అర్థం కాలేదు చెప్పు.
ఏమర్థం కాలేదు చెప్పు నీకు క్లారిటీగా చెప్పు. వీడికి వచ్చింది కదా అవును. ఇది. ఆ. ఇప్పుడు కట్ చేసేది ఇట్లా ఇక్కడ. ఎట్లా కట్ చేస్తావు? ప్రిన్సెస్ కట్ ఎట్లా కుడతావు నువ్వు? ఏ 2 పార్ట్లు వేస్తావు? ఇక్కడ ఈ పార్ట్, ఆ. ఈ పార్ట్. ఇప్పుడు అర్థమైందా? ఇది పార్ట్ పోతుంది. ఆ పార్ట్ పోతుంది. అర్థమైందా? సరే ఇప్పుడు దీనిలోనే 2 పార్ట్స్ వస్తాయి. ఇదొక పార్ట్ ఇదొక పార్ట్. ఈ పార్ట్ పోతుంది అనమాట. ఈ పార్ట్ పోతుంది కాబట్టి షేప్ అనేది వస్తుంది. ఇంత తీసేస్తాం కాబట్టి బుగ్గ అనేది వస్తుంది ఇక్కడ. ఓకేనా? ఇప్పుడు ఇది ఉంది కదా, ఇక్కడ కొంచెం ఇట్లా దాట్లాగా తీసేసుకో. ఇట్లా ఇక్కడ నుంచి ఇక్కడికి ఖర్చు తీసుకో. డౌన్ కటింగ్ కి 1/2 ఇంచ్ ఖర్చు. డౌన్ కటింగ్ ఎట్లా చేస్తావు? అట్లా చేస్తా. ఇంకా కొంచెం మంచిగా నీట్గా గీసుకోవాలి. ఎట్లా అంటే ఇట్లుంటది కదా, ఈ నుంచి ఈడికి వస్తుంది అనమాట. ఇట్లా ఇప్పుడు ఇట్లా ఇట్లా 1/2 ఇంచ్ తీసుకున్నావు కదా, ఇట్లా రౌండ్ వేసుకోవాలి. నీట్గా వస్తుంది అనమాట ఇట్లా వేసుకుంటే. ఓకేనా? ఇప్పుడు షోల్డర్ జారకుండా ఒక 1/2 ఇంచు ఇటు సైడ్ తీసుకో. ఒక 1/2 ఇంచు ఇట్లా. మన ఛానల్లో మనం ఎట్లా చెప్తాం అట్లా. ఎస్, అట్లా ఒక 1/2 ఇంచు ఇక్కడ సైడ్, షోల్డర్ కి లోపల సైడు అట్లా. ఆ విధంగా తీసుకుంటే నీకు షోల్డర్ జారకుండా ఉంటుంది, నీట్గా కూడా ఉంటుంది. ఓకేనా? ఇప్పుడు కట్ చేసుకో. ఏదైనా డౌట్ ఉంటే క్లాస్ జరిగేటప్పుడు కానీ నీకు అర్థం కాకపోతే అర్థం కాలేదు అని అడగాలి. ఎక్కడైనా అర్థం కాలేదని అడిగితేనే నీకు ఆ పార్ట్లో ఈజీగా వస్తుంది. ఒకవేళ నువ్వు అర్థం కాకుండా కానీ అట్లనే కట్ చేసినావు అనుకో, నీకు ఆ పాయింట్, ఆ డౌట్ అనేది అట్లనే ఉండిపోతుంది. నువ్వు ఎంత పైకి తీసుకున్నావు చూడది, కట్ చేయి ఇంకా కొంచెం. ఏదైనా ప్రాబ్లం ఉంటే నేను సెట్ చేసి చూపిస్తాను. నువ్వైతే ఫస్ట్ కట్ చేయి. ఎట్లా కట్ చేస్తావు కట్ చేయి. అక్కడ నుంచి కట్ చేయదు. మార్క్ ఎక్కడ వేసుకున్నావు నువ్వు? కట్ చేయి. పైది కట్ చేయి. పై సైడ్ అది పోయేది అనమాట. మిడిల్ది పోయేది. ఇప్పుడు కిందిది. చెయ్యి కన్వీనియంట్ గా పెట్టుకోవాలి. కొంచెం ఏడనన్న ఫాల్ట్ వచ్చిన కటింగ్ లో, ఏడనన్న తేడా వచ్చినా గానీ నీకు బ్లౌజ్ మొత్తం సెట్ అవ్వదు. ఇప్పుడు 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాం కదా మనం ఖర్చుకు. ఆ 1 ఇంచ్ అనేది ఇప్పుడు ఇక్కడ మొత్తం, ఇక్కడ ఒక 1/2 ఇంచ్ పోతుంది, ఇంట్లో ఒక 1/2 ఇంచ్ పోతుంది కదా, 1 ఇంచ్ అట్లా సరిపోతుంది అనమాట. ఓకేనా? ఇప్పుడు ఖర్చుగా పెట్టుకో. అక్కడ ఆ పాటలో ఖర్చుగా పెట్టుకో. ఓకే, ఇది ప్రిన్సెస్ కటింగ్. ఈ విధంగా కట్ చేసుకోవాలి. దానిపైన సెట్ చేయి. బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్ పైన సెట్ చేయి. ఇప్పుడు ఖర్చు కరెక్ట్ ఉందా లేదా ఒకసారి చెక్ చేసుకో. దీంది దాంది అది. నువ్వు ఎక్కడైనా తేడా కట్ చేసినావా అది చూడు. ఆ 2 పార్ట్స్ కూడా ఫిట్టింగ్ క్లాత్ సైడ్ కరెక్ట్ ఉందా, ఎక్కువ తక్కువ వచ్చిందా? ఇక్కడ కొంచెం, ఇక్కడ నీకు ఇంత స్ట్రైట్ ఉంది కదా, అట్లా కాకుండా మార్కింగ్ ఇక్కడ నుండి ఇట్లా కొంచెం
ఇట్లా తీసుకోవాలి. ఇట్లా తీసుకుంటే షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది. ఫోల్డింగ్స్ అనేటివి రావు. ఇట్లా స్ట్రైట్ గా ఉండదు కదా చంక అనేది. పదకొండున్నర అయిపోయింది. ఇప్పుడు హ్యాండ్స్ పార్ట్. ఇప్పుడు మనకు 4 జాయింట్స్ కాకుండా 2 జాయింట్స్ తోటే ఎలా వేసుకోవాలి అనేది నేను ఇప్పుడు చూపిస్తాను. ఓకేనా? దాన్ని ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకో. ఇట్లా ఫోల్డ్ చేయి. 1 ఇంచ్ అట్లా తీసుకొని ఇట్లాను 1.5 ఇంచ్ తీసుకున్నావు. అక్కడ నుంచి దీన్ని ఇక్కడ వరకు పెట్టుకో. ఫోల్డ్ అయిన కానీ ఇక్కడ పెట్టుకో. నీ దగ్గరికి లాక్కో. అక్కడ. ఓకేనా? ఇప్పుడు నీట్గా కట్ చేసుకొని మార్క్ వేసుకో. స్కేల్తో కట్ చేసుకో. ఖర్చు గీసుకో. ఇక్కడనేనా కన్వీనియంట్ నీకు హ్యాండ్? హైట్ చూసుకో. ఫస్ట్ మార్కింగ్ కరెక్ట్ పెట్టుకో. నీ హ్యాండ్ చెయ్యి కరెక్ట్ ప్లేస్ లా కుట్టు దగ్గర మార్క్ వేసుకో. ఖర్చుకి మార్క్ వేసుకో. వేసుకున్నావా? తీసేసాయి. ఇంకా ఇప్పుడు స్ట్రైట్ గా లైన్ గీసుకో. ఒకటి లైన్ కరెక్ట్ గా గీసుకున్నావా? ఇప్పుడు ఇక్కడ చంక దగ్గర ముడతలు రావద్దంటే ఈ డౌన్ అనేది కరెక్ట్ గా ఉండాలి. ఒకవేళ ఈ పాత బ్లౌజ్ కి ఈ డౌన్ కరెక్ట్ గా ఉందో లేదో తెలియదు, కానీ మనం 31 సైజ్ కి ఎంత డౌన్ తీసుకోవాలంటే ఇక్కడ నుంచి 2.5 ఇంచులు కిందికి వేసుకోవాలి. 2.5 రైట్. అలా వేసుకొని మళ్ళీ ఒక లైన్ తీసేసుకో. ఇక్కడ 1 ఇంచ్ దగ్గర 1 ఇంచ్ దగ్గర 3/4 ఇంచ్ దగ్గర పెట్టు. 3/4 ఇంచ్ దగ్గర రైట్. అక్కడ నుంచి అయితే ఇప్పుడు ఖర్చు ఎంత ఉంది మనకు? ఇక్కడ వరకు ఆర్మ్ రౌండ్ ఎంత కావాలి మనకు? 7 ఇంచెస్ పెట్టుకో. 7 ఇంచెస్ 7 ఇంచెస్ దగ్గర మార్క్ తీసుకొని ఈ స్కేల్ తీసుకొని ఇట్లా స్ట్రైట్గా వేసుకో. ఓకే, ఆల్రెడీ మనకు ఇది ఉంది. ఓకేనా? ఖర్చు నుంచే తీసుకున్నాం. ఇది ఖర్చుతోటే చూసుకున్నాం. ఖర్చు అనేది కిందికి వెళ్ళిపోతుంది. ఓకేనా? ఇప్పుడు ఆ స్కేల్ తీసుకో. నిన్న నీకు చూపించినాను కదా. నిన్న ఎట్లా చూపించినా దెబ్బలు పడితే ఇయ్యాల నీకు. స్కేల్ ముందు భాగం కొలత తీసుకునేటప్పుడు స్కేల్ ఎలా ఉండాలని చెప్పినా రైట్ పెట్టు. ఎక్కడి వరకు నుంచి పెట్టాలి? హాఫ్ రావాలంటే హాఫ్ వరకు తీసుకోవాలంటే ఎట్లా పెట్టినా ఈ లైన్ కరెక్ట్ గా కలిసేలాగా చూసుకోవాలి. ఎస్, అట్లా అట్లా రౌండ్ గా గీసుకో. ఇప్పుడు ఖర్చు నుంచి కింది కానీ కొంచెం హాఫ్ వరకు గీసుకో అని చెప్పిన. హాఫ్ తర్వాత ఎక్కడ గీసుకో అని చెప్పినా ఎట్లా పెట్టమన్నా? హాఫ్ తర్వాత స్కేల్ ని ఎట్లా తిప్పాలని చెప్పినా అట్లా. ఇట్లా అట్లా రావాలి. ఓకే, వచ్చిందా? ఇప్పుడు ఇదే స్కేల్ ని కిందిది గీసుకోవాలి. కింద ఇక్కడ 1/2 ఇంచ్ ఖర్చుకు పెట్టుకో. ఖర్చుకు పాయింట్ పెట్టుకో. హాఫ్ ఫస్ట్ కింద నుంచి సగం కొట్టుకో. స్కేల్ ఎట్లా పెట్టాలని చెప్పిన కిందికి ఇక్కడ ఎట్లా పెట్టినావు? ఈ పార్ట్ గీసేటప్పుడు ఎట్లా పెట్టినావు స్కేలు? ఈ పార్ట్ గీసేటప్పుడు ఎట్లా పెట్టినావు స్కేలు? అట్లా పెట్టినావు. అట్లనే ఇట్లా రావాలి హాఫ్ వరకు. ఎక్కడి నుంచి హాఫ్ ఏడుంది? అట్లా పెట్టినా. ఇప్పుడు రిటర్న్ ఇట్లా. ఇది ప్రాక్టీస్ చెయ్యి నువ్వు కదా. ఇప్పుడు ఈజీ ఉందా? ఇట్లా కట్ చేస్తే ఈజీ లేదు. ఇట్లా సింపుల్ గా నీకు ఈజీగా ఇక్కడ ఎంత వేసుకున్నావు? 1/2 ఇంచ్ వేసుకున్నావు. కొంచెం పెద్ద సైజులకు అయితే 3/4 ఇంచు 1 ఇంచు అట్లా వేసుకొని సేమ్ ఇదే స్కేల్ తీసుకొని ఫస్ట్ ఇట్లా పెట్టుకోవాలి. ఆ తర్వాత ఇట్లా పెట్టుకోవాలి. ఇక్కడ వంపు రావడానికి వంపు అర్థమైందా? చక్కగా ఉండకుండా వంపు రావడానికి ఇది ఒక 1/4 ఇంచు ఇట్లా టర్నింగ్ రావడానికి
ఇట్లా ఇట్లా రావాలి కరెక్ట్ గా. ఓకేనా? ఇంకేమైనా డౌట్ ఉందా? ఏం మార్క్ వేయలేదా ఇంకా? సైడ్కి మార్క్ వేయి మరి. కరెక్ట్ ఎంత ఉందో లూజు అదంతా అవసరం లేదు, ఈ లూజ్ ఎంత ఉందో చూసుకోవాలి. ఇట్లా పెట్టు, అట్లా వచ్చేస్తుంది. ఇట్లా వచ్చేస్తా. ఇప్పుడు ఖర్చుకి తీసుకో, ఇక్కడ నుంచి ఇట్లా ఖర్చుకి తీసుకో, క్రాస్ స్కేల్ తీసుకో. అంతే, ఇది హ్యాండ్ కటింగ్. ఇప్పుడు ఇలా మార్కింగ్ వేసుకుంటే నీకు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు స్ట్రైట్ కుట్టు చాలా ఈజీగా వచ్చేస్తుంది. స్ట్రైట్ కుట్టు వచ్చేస్తుంది ఈ మార్కింగ్ చేసుకుంటే. భయపడకుండా కటింగ్ చేయాలి ఎప్పుడు కానీ. భయపడుతూ కటింగ్ చేస్తే ఏది రాదు. ఒకటి పోయినా సరే కానీ భయపడకుండా చేయాలి. పిన్ పెట్టుకో, ఒక పిన్ నీడ పెట్టుకో కదలకుండా. ఇక్కడ సైడ్ ఇప్పుడు పైన 2 పార్ట్లు తీసుకో. ఈ 2 పార్ట్లు మట్టుకు నీట్గా రౌండ్గా వచ్చేటట్టు ఆడ మూలలాగా కనబడకుండా రావాలి. ఆడ ఈ కచ్చక కాడ కింద పార్ట్ పైన పార్ట్ 2 కరెక్ట్గా ఉండాలి. ఈ కచ్చక కాడ రైట్. ఇప్పుడు ఇట్లా కట్ చేసుకో, అంతే అయిపోయింది. ఇది బ్లౌజ్ కటింగ్. సో నీకు ఏమన్నా డౌట్స్ ఉంటే ఇప్పుడు ఈ జాయింట్స్ 2 కట్ చేసుకో. ఈ జాయింట్స్ ఎక్కడైనా క్లాత్ ఉంది కదా, ఈ స్ట్రైట్ క్లాత్ ఇంట్లో పెట్టుకొని అది వేసుకో. ఎప్పుడు కానీ ఈ ఖర్చు ఉంది కదా, ఈ ఖర్చు ఎంతైతే లోపలికి పెట్టుకుంటామో అంత ఖర్చు లోపలికి పెట్టుకొని ఈ ఎక్స్ట్రా పీస్ని ఈ విధంగా తీసుకోవాలి. అంత ఎక్స్ట్రా ఎవరు కట్ చేస్తారు? కుట్టేటప్పుడు నీకు ఎక్స్ట్రా కదా, ఏది కానీ మళ్ళీ కట్ చేసుకునేటట్టు పెట్టుకోవద్దు. ఓకే రైట్. ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్ అన్ని సెట్ చేయి. ఇది బ్యాక్ పార్ట్. అయితే కొందరికి గల్లా అనేది కొంచెం లూజ్ ఉంటుంది కదా, అట్లా లూజ్ ఉండకుండా కొంచెం మార్కి ఇట్లా కొంచెం ఇట్లా క్రాస్ తీసుకుంటే ఈ షోల్డర్ జారదు, ప్లస్ పట్టేసినట్టుగా నెక్ మంచిగా నీట్గా ఉంటుంది. అట్లా తీసుకోవాలి. కట్ చేయి, కింద చూసుకొని కట్ చేసుకో. ఒకవేళ నీకు అట్లా అనిపిస్తే ఆ కటింగ్ చేసుకో, లేదు అంటే అవసరం లేదు. షోల్డర్ అనేది జారదు, పర్ఫెక్ట్ గా ఉంటుంది. ఇక్కడ కూడా నువ్వు మార్జింగ్ అనేది కొంచెం ఎక్కువ కట్ చేసినావు, ఇక్కడ సైడ్కి ఎక్కువ కట్ చేసినావు, అటు సైడ్కి తక్కువ కట్ చేసినావు. ఇట్లా అంతే. ఇంకా సో ప్రిన్సెస్ కట్ అర్థమైందా? ఓకే. మీ కనుక ఏదైనా డౌట్ ఉంటే నాకు క్లారిటీగా కామెంట్ బాక్స్లో చెప్పండి. ప్రిన్సెస్ కట్ నేర్పియడం ఈ విధంగా అయితే నేర్పించిన. ఇందులో ఎలాంటి డౌట్ ఉన్నా కామెంట్లో చెప్పండి. నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి.